అలాంటి వాళ్ళే వెల్ సెటిల్డ్ ఫుల్ ఫైనాన్షియల్ ఉన్న వాళ్ళైతే ఎవరు పెద్దగా లేరు. మరి నాకు తెలిసి ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారేమో. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ అన్యాయం జరగట్లేదు. అంటే మీకు మొన్న పవన్ కళ్యాణ్ చెప్పేశాడు కదా, మైండ్ ట్యూన్ చేశారు కదా. అంతేనా? ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భోజనం పెట్టగలమా మనం రోజుకి? ఇప్పుడు అతను అన్నమాట కరెక్ట్. ప్రాక్టికల్ గా ఇవాళ చాలా ఏరియాలో ఎట్లా ఉందంటే, మీకు అభ్యర్థులు ఇంటి దగ్గర భోజనాలు పెట్టాలి రోజు. లేకపోతే కనుక జనాలు ఇంటికి వెళ్ళి భోజనం చేసి రండిరా అన్నాం అనుకోండి, 500 రూపాయలు రోజుకి ఇస్తే మన వెనకాల తిరుగుతారు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి రండిరా అంటే రారు. కాబట్టి లేదా వస్తే 2ంటికి వెళ్ళి 4ంటికి వస్తాడు. కాబట్టి అభ్యర్థి ఇంటి దగ్గరే భోజనాలు పెడతారు. ఆ భోజనాల దగ్గరకి కనీసం రోజుకి 1000 మందికి భోజనాలు ఏర్పడాలి. 1000 మందికి భోజనం అంటే 1000 ఇంటూ 200 రూపాయలు అవుతుంది కదా. అట్లాగే ఖర్చు పెట్టాల్సిందే. మళ్ళీ మందు పెట్టాలా సాయంత్రానికి, ప్లస్ రోజు డబ్బులు ఇవ్వాలని వెనకాల. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ వెనకాల తిరిగేటువంటి వాళ్ళు కూడా యూత్ లో అసలు ఏ డబ్బులు ఇవ్వకుండా కష్టపడదాం అనేటువంటి ఫీలింగ్ ఉన్నోళ్ళు కాదు, పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాస్త డబ్బులు ఆశిస్తారు. 10 ఏళ్ళ తర్వాత తెలిసి వచ్చింది ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఆశయాలు అనేటువంటి దాన్ని ఆచరణలో తీసుకురావడం అనేటువంటిది ఒక గొప్ప ఆలోచన. భారతీయ జనతా పార్టీ వాడికి ఇవాళ డబ్బులు ఇస్తారని చూడండి. అవును, ఎవరు? భారతీయ